హాయ్, హలో, సలాం, నమస్తే, ఆదాబ్. ఈ ప్రపంచంలో చిన్న చిన్న జీమెయిల్ అకౌంట్స్ నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ వరకు హ్యాకింగ్ ఎగురవుతున్నాయి. అసలు హ్యాకింగ్ అంటే ఏంటి, అందులోని కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఈ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది అండ్ ఈ ప్రపంచంలో 7 మోస్ట్ వాంటెడ్ హ్యాకర్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ కౌంట్డౌన్. దిస్ ఈస్ సిద్ధు సైనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టేక్ ఇన్ తెలుగు. మనకు తెలియకుండా మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని వేరొకరు యాక్సెస్ చేయడమే హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్న వారిని హ్యాకర్స్, క్రాకర్స్ అండ్ హ్యాకర్స్ అంటారు. పేరేదైనా కావచ్చు, వీరి టార్గెట్ మాత్రం సైబర్ వరల్డ్ ని గుప్పెట్లోకి తెచ్చుకోవడమే. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ సైతం హ్యాక్ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ ని సైతం ఈ హ్యాకర్స్ వదలలేదు. అందులో ఉన్న 49,30,000 జీమెయిల్ అకౌంట్స్ ని అండ్ పర్సనల్ డేటాని హ్యాక్ చేశారు. ఈ హ్యాకర్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. వీరిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. హ్యాకింగ్ లోని కాన్సెప్ట్స్. నెంబర్ 1, బ్లాక్ హ్యాట్ మెథడ్. ఈ సైబర్ క్రైమ్ మోడ్ లో మోస్ట్ వాంటెడ్ హ్యాకర్స్ యూజ్ చేసేది బ్లాక్ హ్యాట్ మెథడ్. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ మన వెబ్సైట్స్, కంపెనీస్ అండ్ పర్సనల్ కంప్యూటర్ ఏదైనా కావచ్చు, ఇల్లీగల్ గా వాటిని ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ గా డిస్ట్రాయ్ చేసి అందులోని సెక్యూరిటీ సిస్టమ్ ని హ్యాక్ చేస్తారు. అందుకే వీరిని బ్యాడ్ గైస్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ నెంబర్ 2, వైట్ హ్యాట్ మెథడ్. ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ని CEH అంటారు. CEH అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్స్. వీరి వల్ల ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. వీరు కంప్యూటర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్లు. వీరు లీగల్ గా కంపెనీ పర్మిషన్ తో వారి సిస్టమ్స్ ని హ్యాక్ చేసి అందులోని లూప్స్ కనుక్కొని ఫర్దర్ గా ఆ కంపెనీ సెక్యూరిటీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తారు. అందుకే వీరిని గుడ్ గైస్ అంటారు. అండ్ నెంబర్ 3, గ్రే హ్యాట్ మెథడ్. ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ లీగల్ గా హ్యాక్ చేయగలరు, అవసరమైతే ఇల్లీగల్ గా కూడా హ్యాక్ చేయగలరు. వీరు ఎథికల్ హ్యాకర్స్ గా ఉంటూ ఇన్ఫర్మేషన్ ని థర్డ్ పార్టీ పర్సన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ నెంబర్ 4, స్క్రిప్టికిటీస్. ఈ స్క్రిప్టికిటీస్ కి ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ నాలెడ్జ్ అస్సలు ఉండదు. వారికి తెలిసిన సాఫ్ట్వేర్స్ అండ్ యాప్స్ ద్వారా వీరు హ్యాక్ చేయగలరు. అండ్ నెంబర్ 5, సైబర్ టెర్రరిజం. సైబర్ టెర్రరిజం అంటే లార్జ్ స్కేల్ ఆఫ్ నెట్వర్క్స్ ఆఫ్ కంప్యూటర్స్ ని వైరస్ ద్వారా అటాక్ చేయడం. ఈ సైబర్ అటాక్ ఎలా ఉంటుందంటే 2012 లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ల్యాండ్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసే వారి జీమెయిల్స్, పాస్వర్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని హ్యాక్ చేశారు. వీరు ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ-కామర్స్ వెబ్సైట్స్ సచ్ యాజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా. వీరు ముఖ్యంగా వీరినే టార్గెట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, హ్యాకర్స్ ఈ 5 కాన్సెప్ట్స్ యూజ్ చేసి హ్యాక్ చేస్తారు. ఈ సైబర్ వరల్డ్ లో చాలా హ్యాకింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ గ్రూప్ గురించి మీకు తెలుసా? వారే ఎనానిమస్. ఈ ఇంటర్నెట్ వరల్డ్ లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి చెక్ పెట్టేందుకు పుట్టినదే ఎనానిమస్. 2003 లో స్టార్ట్ అయిన ఈ ఎనానిమస్ గ్రూప్ ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఈ ఎనానిమస్ గ్రూప్ లో ఎవరికి వారే లీడర్స్. ఈ గ్రూప్ లో అన్ని దేశాల వారు, మతాల వారు అండ్ అన్ని ఏజ్ గ్రూప్ లో వారు ఉంటారు. ఈ గ్రూప్ లో వారు పబ్లిక్ ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే గాయ్ ఫాక్స్ మాస్క్ తో కనిపిస్తారు అండ్ వీరి వాయిస్ కూడా రోబోటిక్ వాయిస్ లా వినిపిస్తుంది. 2015 లో ట్రంప్ ముస్లింస్ అందరినీ అమెరికాను వదిలేసి వెళ్ళిపోమన్నాడు. ఆ స్పీచ్ ఇచ్చిన కొద్ది సమయంలోనే ఎనానిమస్ గ్రూప్ వారు ట్రంప్ అకౌంట్స్ అన్ని హ్యాక్ చేశారు. లా ఆఫీషియల్స్ వెళ్ళలేని డార్క్ వెబ్ లో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయిన చైల్డ్ పోర్నోగ్రఫీ, గన్స్, డ్రగ్స్ అండ్ ISIS తీవ్రవాదుల అన్ని వెబ్సైట్స్ ని ఈ ఎనానిమస్ గ్రూప్ వారు హ్యాక్ చేసి షట్ డౌన్ చేశారు. వీరు చేసేది మంచి పనులైనా గవర్నమెంట్ వీరికి యాంటీగా ఉంటుంది. అందుకే వీరిని ఇంటర్నెట్ రౌడీలుగా పిలుస్తారు. టాప్ 7 హ్యాకర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 7, వ్లాదిమిర్ లెవిన్. ఇతను 1967 లో రష్యాలో పుట్టాడు. ప్రపంచంలో మొదటి ఆన్లైన్ బ్యాంక్ రాబరీ ఇతని నుండే స్టార్ట్ అయింది. న్యూయార్క్ లో ఉన్న సిటీ బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ ని హ్యాక్ చేసి అందులో ఉన్న $10 million ని USA, యూరోప్, ఇజ్రాయెల్ లో ఉన్న ఇతని టీమ్మేట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ రోజు జరిగిన 1 year లోపలే లెవిన్ అండ్ హిస్ టీమ్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. అండ్ నెంబర్ 6, జేమ్స్ కోస్టా. 14 ఏళ్లకి మహా అయితే మీరేం చేస్తుంటారు? వీడియో గేమ్స్ ఆడుంటారు. ఇతను మాత్రం 14 ఏళ్లకు ముందే పెద్ద పెద్ద బ్యాంక్స్ ని, కంపెనీస్ ని, మిలిటరీ సెక్యూరిటీ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి వచ్చిన ఇన్కమ్ తో .com అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశాడు. 15 years కి అరెస్ట్ అయ్యాడు. జైల్లో ఉంటూనే 18 years కి నేవీ ట్రైనింగ్ తీసుకుని నేవీలో చేరాడు. 20 years కి CIA ఏజెంట్ గా మారాడు. ప్రస్తుతం ఇతను .com అనే సాఫ్ట్వేర్ కంపెనీని కొన్ని వేల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కి అమ్మేసి గేమ్ డెవలపర్ అనే కంపెనీని రన్ చేస్తున్నాడు. ఇతని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఏజెంట్ కోడీ బ్యాంక్ అనే మూవీ చూడండి. అండ్ నెంబర్ 5, ఆల్బర్ట్ గన్స్లీ. ఇతను 1981 లో పుట్టాడు. ఆల్బర్ట్ ఒక కంప్యూటర్ హ్యాకర్ అండ్ సైబర్ క్రిమినల్. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ వాటి పాస్వర్డ్స్ హ్యాక్ చేయడంలో ఇతను ఎక్స్పర్ట్.
మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క కంప్యూటర్ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి అందులో ఉన్న వాటిని డిస్ట్రాయ్ చేశాడు. అండ్ ఫైనల్ గా 2008 లో అరెస్ట్ అయ్యి 20 years జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అండ్ నెంబర్ 4 అస్త్ర. అస్త్ర అంటే సంస్కృతంలో ఆయుధం అని అర్థం. ఇతను డిఫరెంట్ కంట్రీస్ యొక్క మిలిటరీ సెక్యూరిటీ సిస్టమ్స్ ని అండ్ హై కాన్ఫిడెన్షియల్ అకౌంట్స్ ని హ్యాక్ చేశాడు. ఇతని వల్ల 2002 నుండి 8 వరకు $360 million నష్టం జరిగింది. అసలు ఈ ఆపరేషన్ కి అస్త్ర అని పేరు పెట్టడానికి కారణం ఇప్పటి వరకు ఇతను ఎవరో తెలియదు అండ్ ట్రేస్ చేయలేదు కూడా. అందుకే ఇప్పటికి ఇతను మోస్ట్ వాంటెడ్ హ్యాకర్ గా ఉన్నాడు. అండ్ నెంబర్ 3 జొనాథన్ జేమ్స్. ఇతను యుఎస్ ఆర్మీ యొక్క స్టాఫ్ డీటెయిల్స్ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ స్టేషన్ అయిన నాసా యొక్క సాఫ్ట్వేర్స్ ని హ్యాక్ చేశాడు. ఇతని వల్ల యుఎస్ ఆర్మీకి కొన్ని వేల $millions నష్టం జరిగింది. ఇదంతా 17 years కి ముందే చేశాడు. అండ్ ఫైనల్ గా 18 years కి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన 2వ రోజే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. బహుశా అందుకేనేమో అందరూ ఇతన్ని కామ్రేడ్ అంటారు. అండ్ నెంబర్ 2 కెవిన్ మిట్నిక్. ఇతను 1963 లో పుట్టాడు. కెవిన్ 12 years కే హ్యాకింగ్ స్టార్ట్ చేశాడు. మొదట్లో బస్ టికెట్స్ కోసం ఒక పెద్ద బస్ ఆర్గనైజేషన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ని హ్యాక్ చేశాడు. ఆ తర్వాత FBI, IBM, నోకియా, మోటరోలా ఇలా చాలా పెద్ద కంపెనీస్ ని హ్యాక్ చేసి కొన్ని వేల $millions సంపాదించాడు. అండ్ ఫైనల్ గా యుఎస్ గవర్నమెంట్ ఇతన్ని పట్టుకోవడం కోసం ఎన్నో ఆపరేషన్స్ చేసి ఫైనల్ గా ఇతన్ని అరెస్ట్ చేసింది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 గ్యారీ మెక్కినాన్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న హ్యాకర్స్ లో గ్యారీ నెంబర్ 1. ఎందుకంటే ఇతను చేసిన నష్టం ఇంత అంత కాదు. గ్యారీ యుఎస్ ఆర్మీ యొక్క మిలిటరీ సెక్యూరిటీ సిస్టమ్స్, పెంటగాన్ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ స్టేషన్ అయిన నాసాని కొన్ని వారాల పాటు పనిచేయకుండా ఆపాడు. గ్యారీ డిఫరెంట్ కంట్రీస్ కి లెక్కలేనంత నష్టం చేశాడు. సో ఫైనల్లీ యుఎస్ గవర్నమెంట్ ఇతన్ని అరెస్ట్ చేసి 70 years జైలు శిక్ష వేసింది. ప్రస్తుతం గ్యారీ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇదండి హ్యాకర్స్ అండ్ హ్యాకింగ్ యొక్క స్టోరీ. ఫైనల్ గా మీరు హ్యాకింగ్ కి గురి కాకుండా ఉండాలంటే మీ పాస్వర్డ్ మినిమం 14 characters, అందులో లెటర్స్, సింబల్స్, నెంబర్స్ ఉండేలా చూసుకోండి. మీరు ఏ బ్రౌజర్ లో పాస్వర్డ్ సేవ్ చేయకండి. మీరు ఏదైనా వెబ్సైట్ లో ఫైల్ డౌన్లోడ్ చేయాలన్నా, లాగిన్ అవ్వాలన్నా HTTP అడ్రస్ చెక్ చేయండి. HTTP అడ్రస్ కరెక్ట్ గా లేకపోతే అది ఫేక్ అకౌంట్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.